బెంగళూరులో జరిగిన ఈ సంఘటన చూడండి. కొంతమంది చిల్లరగాళ్లు ఒక డెలివరీ ఏజెంట్ తో గొడవపడి అతని బండిని కింద పడేశారు. వాళ్ళ దృష్టిలో వాళ్లే హీరోలు. పాపం ఆ డెలివరీ ఏజెంట్ ఒంటరి వాడైపోయాడు. కానీ ఒక్క క్షణం కథ అక్కడే మలుపు తిరిగింది. ఎక్కడి నుండి వచ్చారో కూడా తెలియదు. చుట్టుపక్కల ఉన్న జనం, తోటి డెలివరీ సోదరులు, ఆటో డ్రైవర్లు అందరూ ఒక్కసారిగా ఉప్పెనలా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు హీరోల్లా ఫీల్ అయిన ఆ ఆకతాయిలకు అసలైన సినిమా ఏంటో చూపించారు. వాళ్ళు చేసిన తప్పుకు ప్రజలు అక్కడికక్కడే పబ్లిక్ జస్టిస్ రూపంలో తీర్పు ఇచ్చారు. వాళ్ళు చూపించిన ప్రతాపానికి 100 రెట్ల ప్రతాపంతో సమాధానం చెప్పారు. దీన్నే బహుశా ఇన్స్టెంట్ కర్మ అని అంటారేమో. మహానుభావుడు భగత్ సింగ్ గారు ఒక మాట చెప్పారు: అన్యాయాన్ని మౌనంగా భరించడమే అతిపెద్ద నేరం. అందుకేనేమో బెంగళూరు ప్రజలు ఆ ఆకతాయిలకు అక్కడికక్కడే బుద్ధి చెప్పి మనలో ఐక్యత ఉంటే ఎలాంటి అన్యాయాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపించారు. ఈ సంఘటన చూశాక మీకేమనిపించింది? ప్రజలు చేసిన ఈ పని సరైనదే అంటారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ ఐక్యత గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.